సైడ్ సెకండ్ పెడతాను సైడ్ సార్ కూర్చోండి సార్ కూర్చోండి సార్ సార్ నువ్వురా కాదు ఇప్పుడు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి ఆదేశాల మేరకు మా నాయకులు నారా లోకేష్ సూచన మేరకు ఈరోజు విద్యార్థుల అనంతపురంలో ఏర్పాటు జరిగింది. ఇక్కడికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథి జిల్లా కలెక్టర్ గోవానంద ఐఏఎస్ గారికి, జిల్లా అధ్యక్షుడు పూర్ణనాథ్ గారికి, అలాగే ఎన్డీసీసీ క్యాంప్ చైర్మన్ కేశవరెడ్డి గారికి, జనరల్ సెక్రటరీ సిద్ధిల్ గారికి, మార్కెట్ చైర్మన్ బల్లాబాబు గారికి, శెట్టి శెట్టి గారికి, అలాగే మాజీ సైఫుల్లా సాబ్ గారికి, అలాగే చాలా భాషణ గారికి, గౌరవ గారికి, గారికి, సికే నగర స్టేట్ కార్యదర్శి కావల్ గారికి, అలాగే మా డైరెక్టర్లకి, ఇక్కడ వచ్చేసిన ముస్లిం పెద్దలకి, మా కార్పొరేటర్లకి అందరికీ పేరు నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ముస్లిం మైనారిటీలు ఇంతమంది కలవడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా అనంతపురం నగరంలో చాలా రోజుల నుంచి రోజు ఎక్కువ చోట్ల మా ముస్లిం సోదరులు ఇఫ్తార్ చేయడం, విందు చేయడం, ప్రతి ఒక్కదానికి అడగడం, కానీ ఈరోజు గవర్నమెంట్ ఆధ్వర్యంలో మా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంత పెద్ద కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు దాదాపు 45 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు రిలీజ్ చేయడం జరిగింది. అలాగే గత గవర్నమెంట్ లో 90 కోట్ల రూపాయలు పెట్టుకుంటే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఛాన్స్ ఇచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఉండే బకాయిలని 90 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ముస్లిం మైనారిటీస్ కార్యక్రమం చేస్తున్నారని ముస్లిం మైనారిటీ ప్రత్యేక రూపంలో మా తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తుందని తెలియజేస్తున్నాను. అలాగే సోదరి మండల స్వామి గారికి స్వాగతం పలుకుతూ తల్లికి మాత్రం ఇచ్చారు. అంటే ఇంటికి గతంలో ఇంటికి ఒకటి మాత్రమే ఇచ్చావు, కానీ ముందు చెప్తామని చెప్పేసి త్వరలోనే అఫీషియల్గా పర్మిషన్ తీసుకొని అబ్దుల్ కలాం ఆజాద్ విగ్రహం ఏర్పాటు చేస్తుందని చెప్పేసి తెలియజేసుకునే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఇతర పెద్దలకు, జిల్లా పార్టీ అధ్యక్షుడు పూర్ణనాథ్ గారికి, అలాగే ఏపీసీసీ చైర్మన్ కేశవరెడ్డి గారికి, ఇతర పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు రంజాన్ ఇఫ్తార్కి చేసినటువంటి ముస్లిం సోదరి అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ముస్లిం సోదరుల సంక్షేమ అభివృద్ధిని ఎంతో పెద్ద
అందరికీ నమస్కారము. ఈరోజు భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫు నుంచి ఇఫ్తార్ ప్రోగ్రామ్ జిల్లాలో జరుపుకోవడం జరిగింది. కోటపల్లి ఎమ్మెల్యే, అర్బన్ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా తిరుమల ఎమ్మెల్యే గారు, ఆర్టీసీ చైర్మన్ గారు అందరూ పాల్గొనడం జరిగింది. సుమారు ఒక 2000 మంది దాకా కూడా జిల్లాలో అటెండ్ అయి ఉన్నారు. చాలా సంతోషం. లాస్ట్ ఇయర్ కూడా ఇలాంటి ప్రోగ్రామ్ నెల్లూరులో అటెండ్ చేయడానికి అవకాశం దొరికింది. మీ అందరికీ జిల్లాలో ఉన్న ముస్లిం అందరికీ కూడా నేను నా తరపు నుంచి, జిల్లా యంత్రాంగం తరపు నుంచి ఇఫ్తార్ శుభాకాంక్షలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. ఈరోజు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో చాలా బ్రహ్మాండంగా అరేంజ్ చేయడం జరిగింది. దాదాపు 3000 మందికి పైగా ముస్లిం మైనార్టీ సోదరులు ఈరోజు ఇక్కడ హాజరవడం జరిగింది. ముఖ్యంగా మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేమి, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారు అయితేమి, మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేమి, వీరంతా ముస్లింలు పక్షపాతులు. ముఖ్యంగా గతంలో ఇమాం మౌజాములకి ఎక్కడికైనా రూపాయి రిలీజ్ చేసింది లేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ విడతగా ఏదైతే పెండింగ్ ఉన్నాయో 90 కోట్ల రూపాయలు ఇమాం మౌజాములకి రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు గత 6 నెలలు ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవి కానీ ఈరోజు 45 కోట్ల రూపాయలు ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా గతంలో 2014-19లో మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి మా నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లింలకి రంజాన్ తోఫా ఏర్పాటు చేస్తే 5 ఏళ్ళు బ్రహ్మాండంగా జరిగింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ముస్లిం మైనార్టీలు వ్యతిరేక కాబట్టి రంజాన్ తోఫాని క్యాన్సిల్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 2024లో మా ప్రభుత్వం వచ్చింది. ఖచ్చితంగా రంజాన్ తోఫా కంటిన్యూ చేస్తామని చెప్పేసి తెలియజేస్తాను. ఇవే కాకుండా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ముస్లిం మైనార్టీలని డెవలప్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. దాదాపు 120 మసీదులు ఉంటే 120 మసీదులకి అక్కడ మౌలిక సదుపాయాలు అయితేమి, వాటర్ అయితేమి, అలాగే టాయిలెట్స్ అయితేమి, ఇవన్నీ గత 2 నెలల నుంచి రంజాన్ మాసం ముందు నుంచి అక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవే కాకుండా జామే మసీద్కి గత 30-40 ఏళ్ళ నుంచి కాంపౌండ్ వాల్ పెండింగ్ ఉంది. 1 కోటి రూపాయలకు పైగా ఈరోజు జామా మసీద్కి ఇచ్చి అక్కడ కాంపౌండ్ వాల్ అయితేమి, అలాగే లైట్లు అయితేమి ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవే కాకుండా అనేకమైనటువంటి సదుపాయాలు ముస్లింకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా CMRF గతంలో ఎప్పుడే కానీ లేనటువంటి విధంగా 50% పైగా దాదాపు 3 కోట్ల రూపాయలు ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో CMRF ఓన్లీ ముస్లిం మైనార్టీలకి అందించామంటే అది మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఘనత, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ ఘనత అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ముస్లిం సోదరులకి వచ్చే 2-3-4 రోజుల్లో రంజాన్ పండుగ ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు
ప్రభుత్వం తరఫున మరి గౌరవ కలెక్టర్ గారు రంజాన్ ఇఫ్తారు మరి ఈరోజు జిల్లా మొత్తంని పిలిపించి దాదాపు 3,000 మందిని ముస్లిం సోదరులు పిలిపించి ఈరోజు మరి గౌరవ శాసనసభ్యులు దగ్గుబాటి ప్రసాద్ గారు అయితే ఎంతైనా ఖర్చు కానీ మన ముస్లిం సోదరులు సంతృప్తిగా భోంచేసుకోవాలని ఆయన ముందుకు రావడం, ఇదంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన ఏమి, ఈ ఆంధ్రప్రదేశ్లో అన్ని వర్గాల వారు క్షేమంగా సంతోషంగా పండుగలు జరుపుకోవాలనే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి యువ నాయకులు నారా లోకేష్ గారి ఆలోచన. అన్ని స్కీములు కూడా ఈరోజు ముస్లింస్కి ఇంప్లిమెంట్ చేసేదానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేస్తుంది. అనంతపురం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో రంజాన్ ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఈరోజు పాల్గొనడం జరుగుతూ ఉంది. ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఒకటే ధ్యేయము, ప్రతి వర్గము ప్రతి ఒక్కరూ కూడా సంక్షేమ అభివృద్ధిని నోచుకొని ఈరోజు సంతోషంగా రాష్ట్రం అంతా ఉండాలి, రాష్ట్ర ప్రజలు ఉండాలని తెలియజేస్తున్నారు. అందులో భాగంగా ముస్లిం సోదరులందరికీ కూడా అభివృద్ధి సంక్షేమము సరిపాలన చేస్తూ ఈరోజు ఆగిపోయినటువంటి స్కీమ్స్ని కూడా ఈరోజు పునరుద్ధరిస్తూ వాళ్ళ సంక్షేమానికి పెద్దపీట వేయడం చూస్తూ ఉన్నాము. ఖచ్చితంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పత్రికా విలేకరులకి నాటి విద్యార్థికి ఇచ్చేసిన సోదరులుగా గౌరవనీయులు కలెక్టర్ గారు, మన శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటప్రసాద్ గారు, బండారి శ్రావణి గారు అందరూ పాల్గొనడం జరిగింది. దీని ఇంత గొప్పగా ఎప్పుడు ఏ సంవత్సరం చేయలే. ఈ సంవత్సరం అందరూ కలిసి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు చేయడం జరిగింది. ఈ ఇఫ్తార్ విందు తరఫున ప్రతి ఒక్క ముస్లిం సోదరులకు కోరుకునేది ఏమంటే మా కుటుంబ ప్రభుత్వానికి మంచిది జరగాల, మన ఎమ్మెల్యే గారికి కూడా మంచిది జరగాలని చెప్పి ఆశిస్తూ వచ్చిన వాళ్ళకి అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అస్సలాము అలైకుం, అందరికీ నమస్కారము. ఈరోజు కలెక్టర్ గారు ఇఫ్తార్ విందు పెట్టినందుకు అనంతపూర్లో ప్రతి ఒక్క ముస్లిమ్స్ ఇక్కడ వచ్చి ఇఫ్తార్ విందు చేసినందుకు సంతోషంగా ఉంది మనకి. అలాగే అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అన్న గారికి, శ్రీనిర్మల ఎమ్మెల్యే గారికి అందరికీ నేను కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.